హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఆల్రెడీ మీకు అర్థమైపోయే ఉంటుంది, థంబ్నెయిల్ చూసారు కాబట్టి. ఇంకా మేము వచ్చేసి కొబ్బరి ఉండలు అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. వర్షం బాగా కురుస్తుంది కదా, ఇంకా తినడానికి ఏం లేవని చెప్పి సింపుల్గా ఇలా కొబ్బరి లడ్డూలు అయితే చేసుకుందామని చెప్పి చేస్తున్నాము. సో చూసేయండి అనమాట. వీడియో అయితే లెంత్ ఉండదు ఫ్రెండ్స్, వీడియో మొత్తం పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ముందుగా గ్యాస్ వెలిగించుకొని కళాయి అయితే పెట్టుకుంటున్నాం ఫ్రెండ్స్. అంటే మేము వచ్చేసి 2 కొబ్బరి చెప్పులే తీసుకున్నాము. దాంట్లోకి సరిపడినంత బెల్లం, ఒక 1/4 కిలో చెక్క ఉంటుంది కదా బెల్లంది, దాంట్లో సగం వేస్తున్నాం అంతే. ఇదంతా కరిగిన దాకా ఉంచాలి. చూడండి, ఇంకా మేమైతే ఎక్కువగా అయితే తీసుకోలేదు ఫ్రెండ్స్. అంటే ట్రై చేద్దాం అసలు, కానీ వస్తాయా రావా అన్నట్లు ఇంకా చేసామన్నమాట. వీడియో మొత్తం పూర్తిగా చూడండి, మీకే అర్థమవుతుంది ఎలా వచ్చింది ఏంటన్నది. ఇంకా పాకం అయితే ఇలా పడుతున్నాము. చూసారు కదా, ఎంపటినే కరిగిపోయింది అనమాట బెల్లం. ఇంకా ఇలాచీ అయితే వేస్తున్నాము, దాంట్లోనే కొంచెం స్మెల్ కోసం. ఇలాచీ పౌడర్ వేసుకుంటే బాగుంటుంది కదా లడ్డు అయితే, టేస్ట్ వస్తుంది అని చెప్పి ఇంకా ఇలాచీ అయితే కొంచెం వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇంకా అలాగే పాకం వచ్చిన తర్వాత తెలుసుకోవడం కోసం అయితే పక్కన ఒక గిన్నెలో వాటర్ పోసి పెట్టుకున్నాం అనమాట ముందుగానే. ఇంకా దాంట్లో కొంచెం పాకాన్ని వేస్తే తెలిసిపోద్ది కదా మనకి. చూసేయండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, పాకం అయితే ఇంకా వస్తుందన్నమాట ఇప్పుడే. కొంచెం లేత పాకంలాగా వచ్చింది. ఇంకా మేమైతే ఇది సరిపోద్దులే అని చెప్పి ఇంకా కొబ్బరి అయితే వేసేస్తున్నాము. ఇంక ఇప్పుడైతే బెల్లంలో కొబ్బరి పాకంలో అయితే కొబ్బరి వేసుకుంటున్నాం అనమాట. మంచిగా నీట్గా కడిగిన ముక్కలు అయితే తురుము చేసుకొని పెట్టుకున్నాం ఫ్రెండ్స్ పక్కన. ఇప్పుడు అదంతా పాకంలో కలిసేలాగా తిప్పుకోవాలి మొత్తం. సో చూసేయండి. ఇంకా ఈ విధంగా అయితే మొత్తం కలిసేలాగా పాకమంతా కొబ్బరికి పట్టేలాగా తిప్పుకోవాలి. అలాగే కొంచెం సేపు గ్యాస్ మీదే ఉంచేసి కలపాలన్నమాట. చూసారు కదా ఎలా దగ్గర పడిందో పాకం మొత్తం అయితే. ఇంకా ఇలా దగ్గర పడిన తర్వాత అయితే ఇంకా దించి పక్కన పెట్టేసుకొని కొంతసేపు అయితే ఫ్యాన్ కింద పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇంక ఇప్పుడైతే ఫ్యాన్ కింద పెట్టేసుకుందాం దీన్ని. ఆరిన తర్వాత అయితే చిన్నగా ఇంకా అంటే మరీ మొత్తం ఆరిపోయే వరకు ఉంచుకోకుండా లైట్గా వేడిగా ఉన్నప్పుడే ఇంకా లడ్డు అయితే పిసుకోవాలన్నమాట. లడ్డు చుట్టేసుకుంటే మంచిగా వస్తుంది. ఇంక ఇప్పుడైతే నేను లడ్డు చుడుతున్నాను. చూడండి ఏ విధంగా వచ్చాయి ఏంటన్నది. ఇంక ఇంతే ఫ్రెండ్స్, సింపుల్గా మేమైతే ఇలా చేసామన్నమాట మా స్టైల్లో. మీరైతే ఎలా చేసుకుంటారో చెప్పండి. మేమైతే అసలు అంటే ఎంతో తీసుకోలేదులే, కొంచెమే తీసుకున్నాము. చూసారు కదా మీరు, ఎక్కువగా ఏం చేయలేదన్నమాట. ఫస్ట్ టైం కదా, ఏదో వచ్చి రానట్లు చేస్తున్నాము అనమాట. ఇంకా ఈ విధంగా అయితే లడ్డు చుట్టుకుంటున్నాను. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. పాకమానం ఆరగతలికే మనం ఉండ చుట్టేసుకుంటే బాగుంటాయి అన్నమాట. ఇంకా అందుకే నేను కొంచెం వేడిగా ఉన్నప్పుడే చుడుతున్నాను. కొబ్బరి లడ్డూలు అయితే అసలు కొట్లల్లో భలే ఉంటాయి కదా ఫ్రెండ్స్. అవి అయితే ఇంకా కలర్ ఉంటాయి కొంచెం.
మనం ఇప్పటికిప్పుడు ప్రిపేర్ చేసుకుంటుంది కాబట్టి కలర్ అయితే లేదనమాట, తెల్లగా కనిపిస్తుంది కొంచెం. చూడండి, మేమైతే పచ్చి కొబ్బరి తీసుకున్నాం ఫ్రెండ్స్, వెండి కొబ్బరి అయినా తీసుకోవచ్చు. సో చూసారు కదా, ఈ విధంగా అయితే ఉండలు చుట్టుకోవాలన్నమాట. ఇంకా చూడండి మొత్తం అయిపోయింది అన్నీ. ఇంకా ఈ విధంగా అయితే చుట్టేసుకున్నాను అనమాట లడ్డూలాగా. ఎంతో ఈజీగా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోటే ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కొంచెం ఫ్లేవర్ కోసం అయితే నెయ్యి ఉంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు, నేనైతే వేయలేదనమాట, ఎందుకులే అని చెప్పి. ఇంకా ఈ విధంగా అయితే అన్నీ చుట్టుకున్నాను. ఎన్నో రాలేదు ఫ్రెండ్స్, చూడండి ఒక 10 ఏమో వచ్చాయి అంతే. సో చూసారు కదా, సింపుల్గా కొబ్బరి లడ్డూలు అయితే ఈ విధంగా తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే. మేమైతే ఇలా చేసాము, మీరు ఎలా చేస్తారో కామెంట్లో తెలియజేయండి. కొంచెం చల్లారిన తర్వాత అయితే ఒక లడ్డు అయితే తీసి తింటున్నాను అనమాట. ఎంత గట్టిగా అయిపోయాయో అప్పుడే. చూడండి, పాకం కూడా సరిపోయిందనమాట. చూడండి ఎంత బాగున్నాయో. ఈజీగా సింపుల్గా ఇంట్లోనే కొబ్బరి లడ్డూలు అయితే ఈ విధంగా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. బయట కొన్న వాటికన్నా ఫ్రెష్గా మన ఇంట్లో ఉన్న వాటితో తయారు